హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అనమాట. న్యూ బ్లాగ్ అయితే ఏం కాదు, యూనో నేను ఇప్పుడు లైబ్రరీ దగ్గరలోనే ఉన్నాను. మీకు తెలుసు, నేను రీసెంట్గా డెసిషన్ ఒకటి తీసుకున్నాను. ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం స్టేట్ పీసీఎస్ అండ్ మన యూపీఎస్సీ అనమాట. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయటం నిజంగా వల్ల అవుతుందా లేదా టైం వేస్ట్ అవుతుందా అని జస్ట్ నాకు ఒక చిన్న థాట్ అయితే వచ్చింది. సో యునో దట్ నేను ఇంట్లో ఫేస్ చేశాను, లైక్ మనీ అండ్ అట్ ద సేమ్ టైం నాకు కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్ సంథింగ్ ఉంది. సో నా ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ జాబ్ చేస్తున్నారు, ఏదో ఒకటి చిన్నదే పెద్దది. సో నేనైతే ఈ స్ట్రీమ్ చూస్ చేసుకున్నాను, లైక్ యూపీఎస్సీ జర్నీ అండ్ ఇలా అని. నేను ఈవెన్ దో నేను ముందే ప్రిడిక్ట్ చేశాను అనమాట, ఇట్స్ 3 to 4 years అనుకున్నాను. బట్ యునో దట్ 3 years కష్టపడినా రాకపోయేసరికి నాకు కొంచెం డౌట్ వచ్చింది. అవ్వట్లేదు, ఇంకా ఏంటి, ఏదైనా దీనికి ప్లాన్ బి ఏమైనా అవసరమా అని సంథింగ్. సో దానికోసమని నేను ఇలా జస్ట్ నార్మల్గా కొన్ని డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇదైతే నాకు కొంచెం ప్రాబ్లం, ఎస్ అఫ్ కోర్స్ అవుతుంది, బికాస్ యునో దట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అందరికీ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉంటుంది. వెన్ ఎవర్ మనకు అలవాటు అయిపోతుందో, సో దాని తర్వాత కొంచెం ఫ్రీ అవుతుందని జస్ట్ నేను అనుకుంటున్నాను. అండ్ దట్ టు నేను ప్రిలిమ్స్ థర్డ్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. సో నాకు కొంచెం రిలీఫ్ అవుతుంది అనుకున్నాను. బట్ యూనో పేరెంట్స్ ఇంకొంచెం బర్డెన్గా అనిపించింది, లైక్ ఇంకా ఎన్ని ఇయర్స్ అండ్ ఇంకా ఎన్ని సంవత్సరాలు అని. బట్ వాట్ ఎవర్, ఐ జస్ట్ గో త్రూ దిస్ ప్రాసెస్ అనమాట. నా కమిట్మెంట్ నేను ఆల్రెడీ కొన్ని అనుకున్నాను. సో అవి తీసుకొని వెళ్తే ఓకే కదా అన్నట్టు అనిపిస్తుంది. లైక్ మీకు ఎలా కన్వే చేయాలో రియల్లీ నాకు అర్థం కావట్లేదు. బట్ నా ఇంటెన్షన్ ఒకటి, నేను చేస్తున్న ప్రాసెస్ కరెక్ట్గానే ఉంది, బట్ రిజల్ట్ అనేది నేను చూపించలేకపోతున్నాను. ఐ కాంట్. అందుకనే ఇప్పుడు ఎవరైనా మనల్ని అడిగేది జస్ట్ ఒకటే, నీ రిజల్ట్ ఏంటి అనేది. సో రిజల్ట్ రాకపోయేసరికి నా మీద నాకు కొంచెం డౌట్, విచ్ ఇస్ లైక్ కొంచెం లో ఫీల్ అవుతుంది. సో అదే నేను యూట్యూబ్ ఛానల్ ఆర్ సంథింగ్ చిన్న జాబ్ ఏదైనా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 1 year or 2 years నాకు కొంచెం ఫ్రీ రిలీఫ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం.